ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసింది. దీంతో ట్రంప్కు మళ్ళీ కోపం వచ్చింది. ఇంకేముంది, ఈసారి ఏం చేసి ఉంటాడు? మరోసారి భారత్కు వార్నింగ్ ఇచ్చాడు. రెండో విడత టారిఫ్లకు సిద్ధంగా ఉండండి అంటున్నాడు ట్రంప్. ఎందుకే రష్యా దాడులకు భారత్పై టారిఫ్లకు లింక్ ఏంటి? అసలు ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం. రెండో విడత ఆంక్షలకు సిద్ధమైన అమెరికా త్వరలో టారిఫ్లు విధిస్తామన్న డొనాల్డ్ ట్రంప్. రష్యాతో పాటు భారత్పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం. నిజంగా ట్రంప్ అంతకు తెగిస్తారా? బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో ఏదో జరిగితే దాని ఇంపాక్ట్ ఇంకెక్కడో కనిపిస్తుందని చెప్తుంది ఈ థియరీ. ఇప్పుడు జియో పాలిటిక్స్ చూస్తే ఈ థియరీ ముమ్మాటికి నిజమని అర్థమవుతుంది. రీసెంట్ గా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా భీకరంగా దాడి చేసింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇప్పుడు ఈ ఘటన సరికొత్త నిర్ణయాలకు తెరలేపిందని చెప్పాలి. ఈ దాడిని ఉక్రెయిన్ ఎంత సీరియస్ గా భావించిందో అంతే సీరియస్ గా తీసుకుంది అమెరికా. ఇప్పుడు రష్యాతో పాటు ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై రెండో దశ టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు ట్రంప్. ట్రంప్ ఇప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించారు, కానీ ఆయన కార్యవర్గం ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి బెదిరింపులు చేస్తూ వస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చితేనే రష్యా అధ్యక్షుడు పుతిన్ దారికి వస్తారు అనేది ఆయన వాదన. ఇప్పటికీ భారత్పై 50% టారిఫ్లు విధించారు ట్రంప్. ఈ టారిఫ్లు ఖచ్చితంగా పనిచేస్తాయని, 2 నెలల్లో భారత్ ఏకంగా సారీ చెబుతుంది అంటూ ట్రంప్ కార్యవర్గం చెబుతుంది. ఇలాంటి సమయంలో మరిన్ని ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూడాలి. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. నిజంగా ట్రంప్ అంతకు తెగిస్తారా లేదా అని. ఎందుకంటే ఇప్పటికే భారత్కు చాలా దూరమయ్యారు ట్రంప్. ఇది భవిష్యత్తులో అమెరికాకు చేటు చేస్తుందనేది అనేక మంది నిపుణులు చెప్తున్న మాట. దీంతో ట్రంప్ ఈ మధ్య కాస్త స్వరం మార్చారు కూడా. మరి ఇలాంటి సమయంలో మరో విడత టారిఫ్లు విధిస్తారా లేదా చూడాలి. ఈ టారిఫ్లపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా రీసెంట్ గా స్పందించారు. ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకే వేదికపై కనిపించడంపై రియాక్ట్ అయిన జెలెన్స్కీ రష్యాకు మద్దతిస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్య అంటూ వ్యాఖ్యలు చేశారు. నిజానికి జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే భారత్ నుంచి భారీ మొత్తంలో డీజిల్ ను దిగుమతి చేసుకుంటుంది ఉక్రెయిన్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుని ప్రాసెస్ చేసి ఉక్రెయిన్ కు ఎగుమతి చేస్తుంది భారత్. ఈ విషయం రష్యాకు, భారత్ తో పాటు ఉక్రెయిన్, అమెరికాకు కూడా తెలుసు. నిజానికి జెలెన్స్కీ అన్నట్లుగా ఈ దిగుమతులను ఆపితే ఉక్రెయిన్ కు కూడా ఎగుమతులను ఆపేస్తుంది భారత్. అదే జరిగితే బయటి మార్కెట్లో మరింత ఎక్కువగా ధర చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ జెలెన్స్కీ మరిచారు, లేక ట్రంప్ మెప్పు కోసం ఏదో చేయాలి కాబట్టి స్టేట్మెంట్ చేశారు? అర్థం కాని పరిస్థితి.